అందరి ఫేవరెట్ స్టార్ ఉంటారు మహేష్ బాబు అనమాట టాలీవుడ్లో. ఇప్పుడు మనం నాగార్జున గారు ఎలా మాట్లాడుకున్నామో ఈయన కూడా ఏజ్ రివర్స్ అయిపోతుంది అనమాట. అలాగే ఎలా అంటే ఈయన కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఏవో తీసుకోరు కొన్ని, అంటే నిజంగానే ఈయన అంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేస్తారా లేదంటే సేమ్ మనం తిన్నవే తింటారా? మన అంటే అసలు కాదు, స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది స్ట్రిక్ట్ కోసం. బట్ మిల్క్ ప్రొడక్ట్స్ అయినా సరే వాళ్ళ పర్సనల్ లైక్ ఒక బాడీస్కి డిఫరెంట్, కొంత బాడీస్కి మిల్క్ లైక్ బ్లోటింగ్ అవుతుంది, మిల్క్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటే బ్లోటింగ్ అవుతుంది. సో లాక్టోస్ ఇంటాలరెంట్ అంటారు వాళ్ళకి మనం టెక్నికల్ టర్మ్లో. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటుంది వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్ తీసుకోరు, యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు లాక్టోస్ ఇంటాలరెంట్ ఫ్రీ మిల్క్ ప్రొడక్ట్స్ అయినా సరే. సో మాట సెలబ్రిటీస్కి మహేష్ బాబు రివర్స్ ఏజ్ అయినా సరే కంపల్సరీ ఏజ్ అయితే రివర్స్ మీకు కనిపిస్తుంది. ఓన్లీ మహేష్ బాబు అని కాదు, ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఎవరైతే డైట్ ఫాలో చేస్తారో వాళ్ళు ఓల్డ్ అయినా సరే మీకు అనిపించారు వాళ్ళు ఓల్డ్ అయిపోయారని. సో మీకు వాళ్ళు ఇంకా ఫిట్ అనిపిస్తారు. సో అది ఒక మళ్ళీ చెప్తా 1-2 months 3 months అది దానివల్ల సంవత్సరాల నుంచి వాళ్ళు కన్సిస్టెంట్లీ చేస్తున్నారు, అది మ్యాటర్ ఉంటుంది. బట్ రివర్స్ ఏజ్ మాత్రం అవుతుంది. ఓకే, ఈ గీ వల్ల వెయిట్ గెయిన్ అవుతారా లేదంటే? ఘీ చాలా మంచిది, చాలా మంచిది, వెరీ గుడ్ ఫ్యాట్. బట్ డిపెండ్ ఉంటుంది ఎంత తీసుకుంటున్నారు మీరు, ఎంత తీసుకోవాలి నార్మల్ ఒక రోజులో. ఫ్యాట్ మీ బాడీకి ఎగ్జాంపుల్ అది మీ బాడీ వెయిట్ ప్రకారం ఉంటుంది, మీ బాడీ వెయిట్ క్యాలిక్యులేషన్ బట్టి ఫ్యాట్ మనం డిఫైన్ చేయొచ్చు. బట్ ఫ్యాట్లో గుడ్ ఫ్యాట్ అంటే ఘీ ఉంటుంది, పనీర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ కానీ. సో చాలా ఆల్మండ్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, సో చాలా ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో బ్యాడ్ ఫ్యాట్లో ఆయిల్ ఉంటుంది, మనం యూజ్ చేసే ఆయిల్ కానీ అది కానీ అది కానీ. ఇప్పుడు నార్మల్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటాం కదా, అది కాకుండా దాని ప్లేస్లో సెసమే ఆయిల్ అట్లాంటివి యూజ్ చేస్తాం. సెసమే కానీ, కోకోనట్ కానీ, రైస్ బ్రాన్ కానీ, ఒలీవ్ ఆయిల్ కానీ, చాలా ఆప్షన్. బట్ సన్ఫ్లవర్ కొంచెం లైక్ సన్ఫ్లవర్ అని కాదు, ఏ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి కదా, ట్రాన్స్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది. ఏ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి ఆ ఆయిల్ మనం వాడొద్దు. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ మన బాడీలో వాల్స్లో బ్లాక్ అవుతూ ఉంటుంది, అది కొలాబ్స్ కావు, అది మొత్తం డిజాల్వ్ కావు, అది జమాత ఉంటుంది. మొత్తం అయిన తర్వాత మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది, అప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఇస్ వెరీ డేంజరస్. ఇంకా ఎగ్ తింటారు కానీ ఎల్లో తినరు, ఎల్లో వల్ల ఫ్యాట్ వస్తుంది అని చెప్పి ఈ మిత్ ఉంది చాలా మందికి. చాలా మిత్ ఉంది, ఇది చాలా పెద్ద మిత్ ఉంది. దాన్ని ఏంటి అది కొలెస్ట్రాల్ అని చెప్తారు. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ ఉంటుంది, బట్ అందులో విటమిన్ డి ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్కిన్. బట్ అది కూడా లిమిట్లో తింటే చాలా మంచిది. అది కూడా హీట్ ప్రోడక్ట్ కదా, లోపల ఉన్న హీట్ ఉంటుంది. సో అది కూడా మనం ఒక లిమిట్లో తింటే బాడీ హీట్ గురించి, లేక కొంతమందికి కొన్ని తినగానే హీట్ వచ్చేస్తుంది. సో దాని ఆల్టర్నేటివ్ మనం ఏమైనా తీసుకోవాలి, కర్డ్ అయినా సరే ఏమైనా మనం తీసుకోవాలి ఆల్టర్నేటివ్. కొంతమందికి హీట్ తొందరగా రాదు, సో వాళ్ళు ఎక్కువ తినొచ్చు. సో లైక్ బట్ యూజువలీ డాటా ప్రకారం, WHO డాటా ప్రకారం 4 కన్నా ఎక్కువ తినొద్దు మనం. ఏంటి? ఎగ్ యోగ్స్. సో 3 to 4 షుడ్ బి డేకి. ఓకే. సో దాని ఎక్స్ట్రా పోతే కొంచెం బ్యాడ్ అని డాటా చెప్తుంది. ఓకే. సో మార్నింగ్ లేవంగానే ఇప్పుడు ఎవరైనా సరే హాట్ వాటర్లో నిమ్మకాయ అలాగే హనీ వేసుకొని తాగుతుంటారు, అది గుడ్డా? అంటే నిమ్మకాయ వేసుకోవద్దని చాలా మంది చెప్తూ ఉంటారు. నో, లెమన్ ఈజ్ వెరీ గుడ్. అంటే లెమన్లో సిట్రస్ యాసిడ్స్ ఉంటుంది, అది మన బాడీలో చాలా మంచిది, మన బాడీకి చాలా మంచిది అది. సో మనం లెమన్ యూజ్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కాఫీలో ఘీ కలుపుతారు. అవునవును, అది తీసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం. లైక్ అది గుడ్ థింగ్. పెద్ద అది లైక్ మనం ఆల్కహాల్, బట్ దాని ప్రకారం కంపేర్ చేసి గుడ్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్. ఘీ అయినా సరే, లెమన్ అయినా సరే, నార్మల్ కాఫీ అయినా సరే, షుగర్ లేని చీజ్ మనం వాడచ్చు. మనం ఎక్కువ మీరు షుగర్ వేసుకుంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు. డాటా ప్రకారం మీరు డైలీ 4 tablespoons ఆఫ్ షుగర్ తినొచ్చు, ఫైన్. బట్ 4 అంటే మనం అది ఎక్సైడ్ అయిపోతుంది, దాని ప్రకారం కొంచెం తక్కువ తింటే ఇంకా బెటర్. ఈ హాట్ వాటర్ అలాగే హనీ, నింబు కాకుండా మీరు ఏదైనా మాకు ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తే. నార్మల్ వాటర్ తాగండి. లేదు, అలా చెప్తే ఎలా అసలు? మీరు నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ తాగండి. లైక్ 1 liter తాగొచ్చు. వామ్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్ ఇష్టం. లైక్ యావరేజ్ టెంపరేచర్, మన రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, రూమ్ టెంపరేచర్ వాటర్ మీద తాగొచ్చు, కొంచెం వామ్ అయినా సరే. కోల్డ్ వాటర్ ప్రిఫరబుల్ కాదు. కోల్డ్ వాటర్ తాగొద్దా? ఎప్పుడైనా సరే, అది సమ్మర్లో కానీ ఎప్పుడు ఎంత హీట్ ఉన్నా కోల్డ్ వాటర్ తాగొద్దు. ఎందుకంటే మన బాడీకి మన కోల్డ్ వాటర్ లోపల పోగానే మన ఆర్గన్స్ షేక్ అయిపోతాయి, ఆర్గన్స్ మొత్తం లైక్ షేక్ అయిపోతాయి, ఏమొస్తుంది మన లోపల అని. సో కోల్డ్ వాటర్ ఎప్పుడు మన బాడీకి మంచిది కాదు. ఓకే. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అలాగే కీరా జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి, మార్నింగ్ అవి ఎంటీ స్టమక్లో తాగాలన్నమాట చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నారు, మరి అలా ఓకేనా? అంటే కోల్డ్ వాటర్ తాగొద్దు అని చెప్పారు కదా, ఇది కూడా కోల్డే, ఆబ్వియస్లీ తాగొద్దా? నో.
ప్రిఫరబుల్ కాదు. లైక్ మీకు ఫస్ట్ చెప్తున్నా కామన్ పీపుల్ని, ప్రిఫరబుల్ కాదు. బట్ తాగితే మీరు ఎక్కువ మీ హెల్త్ డ్యామేజ్ అయిపోతే అలా ఏం లేదు. బట్ తాగొద్దు ఈజ్ ద ప్రిఫరబుల్ థింగ్. ప్రియారిటీ తాగొద్దు. వద్దు మీకు పోతలేదు అంటే కోల్డ్ పెట్టుకోండి కొంచెం తాగొచ్చు మీరు, బట్ ఎక్కువ మరీ కోల్డ్ కూడా కాదు.